సుహాసిని, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు సుహాసిని? అసలు ఏమైపోయావు? ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు కనిపించావు, కానీ నన్ను పరాయి వాళ్ళ చూస్తుంటే నేను భరించలేకపోతున్నాను. అసలు ఏమైంది నీకు? మన ప్రేమని మర్చిపోయావా? నన్ను మర్చిపోయావా? మనం ఈరోజు ఇలా విడిపోవడానికి ఆ విధి కారణమైంది. మళ్ళీ అదే విధి మనల్ని దగ్గరికి చేర్చింది. అసలు నీకు భూమి ఎలా పరిచయం అయింది? తను నిన్ను ప్రియదర్శిని అంటుందేంటి? నువ్వు సుహాసినివి కదా, నీ పేరెందుకు మార్చుకున్నావు? ఇది మన ఇల్లు అని తెలిసొచ్చావు కదూ. తెల్లవారితే మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఆ రోజు నాకు అసలు నిద్రే పట్టలేదు తెలుసా. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు మన ఇద్దరం ఒకటవుతామని ఎదురు చూశాను. ఆ రోజు ఉదయాన్నే నీకోసం గుడి కూడా బయలుదేరాను సుహాసిని. కానీ దారిలో నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడే మన కథంతా మారిపోయింది. నేను కోలుకోవడానికి వారం రోజులు పట్టింది. ఆ తర్వాత నీకోసం ఎంతో వెతికాను. నువ్వెక్కడా కనిపించలేదు. నువ్వు అమెరికా వెళ్ళిపోయావని తెలిసింది. ఆ తర్వాత కొన్ని రోజులకి నీకు పెళ్ళైపోయిందని తెలిసింది. నిన్ను కలవడానికి నేను ఎంతో ట్రై చేశాను, కానీ అవ్వలేదు. అవును, నువ్వు పెళ్లి చేసుకున్నావు తెలిసింది. కానీ భూమి ఏమో నువ్వు అనాథ అని చెప్తుంది. అసలు ఏం జరిగింది సుహాసిని? చెప్పు సుహాసిని, అసలు ఏం జరిగింది? సుహాసినిగా ఇంటికి రావాల్సిన నువ్వు ప్రియదర్శినిగా ఎందుకు వచ్చావు? చెప్పు, నిన్నే అడుగుతుంది. అడుగుతున్నాడు కదా, చెప్పు. మా రాఘవ నిన్ను అడిగిన వాటికి సమాధానం చెప్పు ప్రియదర్శిని. నేను కూడా వినాలనుకుంటున్నాను. ఏంటి రాఘవ, వచ్చిన గెస్ట్లని నీ ప్రశ్నలతో భయపెడుతున్నావా, లేకపోతే దానికి ధైర్యం చెప్తున్నావా? నాకు తెలిసి ధైర్యమే చెప్తుంటావులే. చూడండి ప్రియదర్శిని, మీరేమీ కంగారు పడకండి. మా తమ్ముడు ఇంట్లో అందరికీ పెద్ద దిక్కు లాంటివాడు. ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా, ఎవరు బాధలో ఉన్నా వాటిని తీర్చడానికి ఎప్పుడూ ముందుంటాడు. తన ఎదుట ఎవరైనా బాధపడుతూ ఉంటే చూసి తట్టుకోలేడు. మీరు కొత్తగా వచ్చారు కదా, అందుకే మిమ్మల్ని రకరకాల ప్రశ్నలు వేసుంటాడు. రే, నువ్వు ప్రియదర్శిని విషయంలో కంగారు పడాల్సిందేం లేదు. తనని చూసుకోవడానికి నేనున్నాను, భూమి ఉంది, అమ్మ కూడా ఉంది. తనేమీ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుదులే, సరేనా? సరే అక్క.